ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు భారీ ఎత్తున ఈ సెలబ్రేషన్స్ అనేవి చేస్తూ ఉన్నారు. చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు. మనతో సీనియర్ దర్శక నిర్మాత అమ్మారెడ్డి భరద్వాజ గారు ఉన్నారు. చిరంజీవితో ఆయనకున్న అనుబంధం, ఆయన చేసిన సినిమాలు, ఈ ట్రావెల్ గురించి మనతో షేర్ చేసుకోవడానికి అమ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. కాబట్టి సార్, అంటే 40 yearsగా చిరంజీవి గారు ఇండస్ట్రీలో ఏంటనేది మనం చూస్తూనే ఉన్నాం. పర్సనల్గా చిరంజీవి గారితో మీరు 2 సినిమాలు కూడా చేశారు. అంటే ఆయనతో జర్నీ అనేది ఎలా స్టార్ట్ అయింది, అది ఎలా కొనసాగుతూ వస్తుంది? ముందు కోతల రైడ్ సినిమా చేశాను. ఫస్ట్ కోతల రైడు క్రాంతి గారి ఆఫీస్లో చూశాను. ఆయన ప్రాణం ఖరీదు చేశాడు. తర్వాత నేను ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఆఫీస్లో చూసి క్రాంతి గారిని అడిగా, పెట్టి చేద్దాం మనం సినిమాని. అప్పుడు మలయాళం సినిమా ఒకటి కొని ఉన్నాం మేము. అది తంగప్ప గారు కొనిచ్చారు. అది కమల్ హాసన్తో చేయమని ఆయన చెప్పాడు. కమల్ హాసన్ ఆయనకు అసిస్టెంట్ అప్పుడు. సో అప్పుడెప్పుడు కొత్తగా వస్తున్నాడు కమల్ హాసన్. సో నేను ఎందుకు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఈ పిల్లడు బాగున్నాడు, ఇతనితో చేద్దామని నేను అన్నా క్రాంతి గారితో. క్రాంతి గారి సినిమా ఆల్రెడీ ప్రాణం ఖరీదు చేస్తున్నాడు అప్పుడు. సో క్రాంతి గారు అన్నారు, సరే అయితే మనం చేద్దామని. అప్పుడు అనుకోకుండా చిరంజీవి కూడా అక్కడికి వస్తే ఆయన మాట్లాడేసి చేశారు. అప్పుడు ఆ సినిమా కోతల రైడ్ చేశాం. అంటే ఆ సినిమా తీయటం వెనక మీ నాన్నగారితో మీరు ఏదో గొడవపడి కొన్ని అంటే ప్రత్యేక సందర్భాల్లో ఈ సినిమా సెలెక్ట్ అవడం జరిగిందని చెప్పేసి అంటారు, ఎంతవరకు కరెక్ట్? లేదు, అదేం లేదు. నేను అనుకోకుండానే మెడ్రాస్ వెళ్ళాను. అనుకోకుండా ఆ సినిమా తీయాలి, క్రాంతి గారు ఇన్వాల్వ్ అయితే చేద్దామని కేశవరావు గారు అంటే ఆ సినిమా కొనటం, అప్పుడు క్రాంతి గారు నేను చూస్తానంటంతో ఆ సినిమా చేసాను. నాన్నగారితో ఏం లేదు. అంటే ఆ సినిమా జరిగే సందర్భంలో అప్పట్లోనే ఆయన అప్కమింగ్ హీరో కాబట్టి అంటే ఎలా ఉండేది ఆయన వర్కింగ్ స్టైల్? ఒకసారి ఏంటో లేటుగా వచ్చారని చెప్పేసి మీరు ఏదో ఎండలో నిలబెట్టారు, ఇలాంటి కంప్లైంట్లు కూడా ఉన్నాయి. అది నిజమేనంటారా? చాలా సిన్సియర్ అతను. అసలు అటువంటిది ఏం లేదు. ఆయన స్కూల్ పిల్లలు ఎండలో నిలబెడతానికి. పైగా అప్పటికి నాకు పెద్ద ప్రొడక్షన్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. క్రాంతి గారే చూసుకునేవారు అంతా. సో నేను అప్రెంటిస్, ప్రొడక్షన్ అప్రెంటిస్ ఒక రకంగా చెప్పాలంటే. నేను అంతకుముందు సినిమా షూటింగ్లకి పెద్ద పట్టించుకునేవాడు, సినిమాతో సంబంధం లేదు. క్రాంతి గారే చూసేవారు. బట్ నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు అప్పట్లో. ఎప్పుడు యంగ్ జనరేషన్ కొంచెం నాకు చిన్నోడైనా కానీ పిల్లలమే కదా అప్పుడు. అంటే మీరు ఎదుగుతూ వచ్చారు, ఆయన ఎదుగుతూ వచ్చారు. ఈ జర్నీలో చిరంజీవి గారు ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి సార్, మీరు అబ్జర్వ్ చేసినవి? కేవలం కృషి, అతను డెడికేషను. పని అంటే ఒక విపరీతమైన డెడికేషను. దాని మీద ఎప్పటికప్పుడు దాని మీద అప్డేట్ అవుతూ ఉంటాం, దాన్ని చేయటం. తపన ఉంది మనిషిలో, పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలనే తపన ఉంది. ఆ తపన సిన్సియారిటీతో నాకు ఆ సినిమాలో సాంగ్స్, ఫైట్స్, ఆ సినిమా ఏంటి, నెక్స్ట్ సినిమా ఏంటి, నాకు మొగుడు కావాలి అంటే తనే బాగా చేసుకునేవాడు, తనే కంపోజ్ చేసుకునేవాడు, తనే చేసుకునేవాడు. అంటే ఎవరున్నా లేకపోయినా తను అంటే సినిమా కిల్ అవ్వకూడదు, సినిమా కోసం మనం ఎంతో కొంత చేయాలనే దృక్పథంతో ఉండేవారు. మీరంటే ఇందాక ఫైటర్స్, డాన్సర్స్ లేకపోయినా ఆయనకి కంపోజ్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయంటారండి. అది మీ విషయంలో జరిగిందా? నాతోనే జరిగింది. అప్పుడు బిగినింగ్ డేస్ కదా, సో తనే చేసుకునేవాడు. తనే చాలా. ఇప్పుడు దాంట్లో ఒక నెల వంక చిరుగోరు ఇంకా సాంగ్కి డ్యాన్స్ మాస్టర్ లేకపోతే తను తులసి చిన్నపిల్ల వీళ్ళిద్దరూ కలిసి కంపోజ్ చేసుకుని చేసేవారు. సో అట్లా చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా చేశాడు. ఆ తర్వాత రాక్షసులతో ఫైట్లు గీట్లు అన్నీ ఎవరు ఫైట్ మాస్టర్లు తనే చేసుకునేవాడు అన్న. సో ఆ డెడికేషన్ మొత్తం ఏదైనా బాగా రావాలి అని తపన ఉండేది. అంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఒక మహావృక్షాలు. అప్పట్లో హీరోలందరూ కూడా అద్భుతమైన ఆర్టిస్టులు ఉండేవారు. వాళ్ళని దాటుకుని కూడా కాదు, వాళ్ళ మధ్య ఒక గుర్తింపు సాధించడం అనేది ఆ రోజుల్లో చాలా కష్టం. ఇప్పుడు చాలా దారులు ఉన్నాయి. చిరంజీవి ఏ విధాలు అంటే కృషితో పాటు ఏ అంశాలు ఆయనకి కలిసి వచ్చాయంటారు? అంటే చిరంజీవి వచ్చే టైంకి కమల్ హాసన్కి, రజనీకాంత్కి ఒక చిన్న క్రేజ్ వచ్చింది అప్పుడు తెలుగులో. రజనీకాంత్ స్టైల్ కింద కమల్ హాసన్ డాన్సర్స్కి ఒక చిన్న క్రేజ్ ఉంది అప్పుడు, మోజ్ ఉంది బాగా. అయితే ఈ చిరంజీవికి ఈ రెండు కాంబినేషన్, ఇతను డ్యాన్స్లో విపరీతంగా చేస్తాడు, ఆ స్టైల్ రజనీకాంత్ స్టైల్, ఆ సిగరెట్ లాగా రేటాలు ఇటువంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఆయన బాగా చేసేవాడు. చేస్తుంటే రెండు మిక్స్చర్తో వచ్చేటప్పటికి
ప్లస్ రామారావు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, సోమన్ బాబు గారు వీళ్ళందరినీ చూసి ఉన్నాము. ఒక కొత్త కుర్రాడు ఫుల్ డాన్సింగ్, అంటే వాళ్ళ డాన్సులు వేరు, ఇతను డాన్సులు వేరు. ఇతను మోడర్న్ డాన్సింగ్, మోడర్న్ ఇది, ఈ మోడర్న్ స్టైల్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి జనం విపరీతంగా ఇతను అంటే నచ్చాడు. అంటే కమల్ హాసన్, రజనీకాంత్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో అది మిక్స్చర్ ఆఫ్ ఆ రెండు వచ్చి ఇతనిలో వచ్చేటప్పటికి ఇతన్ని బాగా ఓన్ చేసుకున్నారు. అంటే ప్రధానంగా ఆయన వరుసగా సక్సెస్లు అనేవి కూడా హీరోల రేంజ్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి కదా. ఒక వరుస సక్సెస్లు అనేవి ఆయన కొట్టడం జరిగింది. సంవత్సరాల తరబడి 1 by 1 ఆయన రేంజ్ని పెంచుకుంటూ వెళ్ళాడు కదా. అప్పుడు తెలుగు సినిమా ఎదుగుదలకు కూడా చిరంజీవి అనే కలిసి వచ్చిందంటారు సార్? అంటే సినిమా మార్పు వస్తూ ఉంది కదా, మారుతున్న కాలంతో పాటు ఆయన కూడా మారాడు. సో ఆటోమేటిక్గా వచ్చింది. అంటే అంతకుముందు రెవెన్యూస్ ఉండే కాదు, ఈయన టైంలో స్లాబ్స్ వచ్చినాయి. స్లాబ్ వచ్చినప్పుడు రేట్లు పెరిగినాయి, డబ్బులు. అప్పుడు దాకా డబ్బు పెద్దగా చూసేవాళ్ళం కాదు. 100 నాకు మొగుడు కావాలి, 2 సిల్వర్ జూబ్లీ ఆడినా కానీ చేతికి వచ్చింది చాలా తక్కువ. బట్ అదే ఖైదీ తర్వాత ఈ స్లాబ్ సిస్టమ్ వచ్చినాక ఒక్కొక్కరికి ప్రొడ్యూసర్లకు డబ్బులు చూడటం కానీ సో అట్లా రకరకాల ఎవాల్వ్ అయ్యింది. బడ్జెట్ డబ్బులు రావడంతో బడ్జెట్లు పెరిగినాయి, బడ్జెట్ పెరగడంతో క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం పెరిగింది. అట్లా రకరకాల సామాన్యం. అమితాబ్ బచ్చన్ అంటే అప్పట్లో నెంబర్ 1 హీరో, ఇప్పటికీ కూడా అదే క్రేజ్తో ఉంటారు ఆయన. అలాంటి అమితాబ్ బచ్చన్ మించి చిరంజీవి రెమ్యునరేషన్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్గా ఆ రోజుల్లో నిలబడ్డారు అని చెప్పేసి అంటూ ఉంటారండి. అది తెలుగు సినిమాకి అది ఎంతవరకు ఉపయోగపడిందండి చిరంజీవి గారికి కాకుండా? తెలుగు సినిమాకి ఏం ఉపయోగపడలే. బట్ నాకు తెలిసి చిరంజీవి గారు అమితాబ్ బచ్చన్ కంటే ఎక్కువ తీసుకున్నారా నాకు గుర్తులేదు. నాకు అది గుర్తులేదు. అమితాబ్ బచ్చన్ మరి సూపర్ స్టార్ అయిపోయాడు కదా అప్పట్లో. ఆ టైంలో ఈయన కూడా సూపర్ స్టార్, మెగాస్టార్ అయిపోయారు. ఈయన కూడా తీసుకుని ఉండొచ్చు, ఐడియా లేదు నాకు. మీకు పర్సనల్గా చిరంజీవి గారితో మీరు ట్రావెల్ అవుతూ వచ్చారంటే సినిమాలు కాకుండా ఒక పర్సనల్ రిలేషన్ అనేది ఆయనతో మీరు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. పర్టికులర్గా కరోనా టైమ్స్లో ఆ చిరంజీవి గారితో మీరు జర్నీ చేసి ఎంతోమంది సహాయం చేయడం జరిగింది. సో అంటే ఈ ఆలోచన విధానం అనేది ఫస్ట్ నుంచి ఆయనకి అంటే ఈ సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉండేవారు కదా. అంటే మీతో ఈ డిస్కషన్స్ అన్ని చేస్తూ ఉండేవారు ఏమన్నా? ఆ రోజుల్లో పెద్దగా నాతో ఎప్పుడు చేయలేదు. కరోనా CCC అప్పుడే నాతో మాట్లాడారు. అంతకుముందు ఆయన చేసిన కార్యక్రమాలు వాటిల్లో నేను ఎప్పుడు పార్టిసిపేట్ చేయలే. ఆయన సొంత డెసిషన్స్ చేసుకున్నారు. CCC ద్వారా మీరు చేసిన ప్రత్యేకంగా మీరు మీ సలహాలు తీసుకోవడం కానీ ఎలా చేయడం జరిగింది సార్? అలా సలహా ఏం లేదు, ఆయనకి ఐడియా వచ్చింది. వచ్చి మీరు అంతా ఉండాలి, ఆ వర్కర్స్ అంతా కోఆర్డినేట్ చేయాలి అన్నారు. ఎంతవరకు నేను చేసింది అనేది ఎంతవరకు ఊరికి కోఆర్డినేట్ చేయటం వరకు నేను నేను ఒక్కనే కాదు కదా. శంకర్ గారు ఉన్నారు, కళ్యాణ్ గారు ఉన్నారు, దాము గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో అందరం కలిసి చేసాము. ఆయన చెప్పింది మనం చేయటమే కదా, మనం చేసింది పెద్దగా ఏం లేదు దాంట్లో. అంటే ఆయన అందరికీ ఎంతో కొంత మంచి చేయాలని చూస్తూ ఉంటారు. టికెట్ల రేట్ల విషయంలో కూడా ఆయన గవర్నమెంట్ వద్దకు వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. ఆ విషయంలో మిక్స్డ్ రెస్పాన్స్ అనేది రావడం జరిగింది. మీ అభిప్రాయం కూడా మీరు తెలియజేశారు. అంటే ఈ కొంచెం వెళ్లే ముందు వెనక ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందంటారు సార్? మీరు సలహా ఏంటి సార్? నా ఉద్దేశంలో ఉండాలని, బట్ ఆయన అట్లా అనుకోలేదు. మరి వాళ్ళు చెప్పారు కదా. నేను మాట్లాడిన తర్వాత అంటే నా స్టేట్మెంట్ చూసినాక ఆయన కోపం వచ్చిందని తెలిసి నేనే ఫోన్ చేశాను. చేస్తే ఆయన కోపంగానే ఉన్నాడు అప్పుడు కూడా. బట్ నా ఉద్దేశం ఇప్పటికైనా కానీ ఆయన కొంచెం ఎవరిని కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళుంటే బాగుండేది. బట్ ఏమైందంటే కొంతమంది ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు. సో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నిజం అనుకుని వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆయనకే తెలిసి ఉంటుంది నేను చెప్పింది కరెక్ట్, ఆయన అనుకుంది కరెక్ట్. ఆయనకి అర్థమయ్యి ఉండాలి మరి బయటికి. అంటే మారిన పరిస్థితులు, ఇప్పుడు కొత్త హీరోలు అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా స్టిల్ మెగాస్టార్ అని ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సక్సెస్లు కొట్టే పరిస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో అంటే తెలుగు సినిమా కొత్తగా వచ్చేవాళ్ళు కానీ హీరోలు కానీ నటులు కానీ చిరంజీవి గారి నుంచి ఏం నేర్చుకోవాలని చెప్పేసి అంటారు? సిన్సియారిటీ, డెడికేషన్. ఇప్పుడు మనం సినిమా చేస్తానికి వచ్చాం. సినిమాలో మనం ఇది చేయటానికి, దాన్ని ఎంజాయ్ చేయటానికి రాలి. పనిని ఎంజాయ్ చేయొచ్చు. పనిని ఎంజాయ్ చేయటం కాకుండా ఇక్కడికి వస్తే కొన్ని వేరే వ్యాపకాలు దొరుకుతాయి అనే దానికోసం వచ్చి చేయటం అనేది చేయి కాదు. అతనికి ఇప్పుడు ఏ రోజున దేనికోసం ఆలోచించలా. అతని జీవితం అంతా అంటే నాకు తెలిసినంత వరకు, వాళ్ళు మెగాస్టార్ అయిపోయినాక సంగతి నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు సినిమా తప్ప అతనికి ఏం లేదు. సినిమానే ప్రాణంగా చేశాడు. తన పెర్ఫార్మెన్స్కే ప్రాణం అన్నాడు. అట్లా చేశాడు. అది ఉంది కాబట్టి వాళ్ళు అతను మెగాస్టార్ అయ్యాడు. అతని తర్వాత ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళారు.
మరి అతనే ఎందుకు మెగాస్టార్ అయ్యాడు? స్వతహాగా వ్యక్తిగతంగా కూడా సినిమాలు తీసుకుంటే కనుక అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయడం, కోఆర్డినేషన్ చేయడం అనేది చిరంజీవి గారి వద్ద చూసి నేర్చుకోవాలంటారండి. అది ఇప్పుడున్న మిగతా హీరోలతో పోల్చుకుంటే చిరంజీవి గారు ఈ వరుసలో ముందుంటారంటారు. అదే ఈరోజు ఆయనకి ప్రధానమైన బలంగా ఉందని చెప్పుకోవచ్చా? డెఫినెట్గా ఇప్పుడు ఎందుకు అప్పుడు మిగిలిన వాళ్ళు కూడా బాగానే ఉంటారు. బట్ ఈయన కొంచెం చొరవ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా ఆయన కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు ఇప్పుడు. సో న్యాచురల్గా చొరవ తీసుకుంటారు. ఇప్పుడు ఎవరు లేరు, మా బొట్టోళ్ళం కూడా వెళ్ళి మీరే చూడాలని చెప్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు చొరవ తీసుకోకపోతే కొన్ని పనులు అవ్వవు. 100% చొరవ తీసుకోవటం ఇండస్ట్రీకి మంచి జరిగినట్టు ఒక రకంగా. అయితే ఆయన ఎప్పుడు చొరవ తీసుకున్నా నలుగురిని కలుపుకుని వెళ్తా ఉంటే ఆయనకి సేఫ్. లేదంటే అనవసరంగా రాళ్ళేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు మంచి చేస్తే కూడా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు పర్టికులర్ సినిమాల్లో. ఆ నెగిటివ్ వాళ్ళు నోరు ముయ్యాలంటే ఆయన నలుగురిని కలుపుకుని వెళ్ళాడు అనుకోండి, వెళ్తే ఆయనకి మంచి పేరు, ఇంకా బెటర్ ఉంటుంది. మంచి పేరు ఆయనకి వచ్చేది. ఇప్పుడు వీడు తిట్టినా నేను తిట్టినా ఇంకోళ్ళు తిట్టినా ఆయనకి పోయేది లేదు. కానీ ఎందుకు తిట్టించుకోవాలి, మంచి చేసి ఎందుకు తిట్లు తినాలి అనేది నా పాయింట్. థ్యాంక్ యూ సార్. సో ఇది అంటే చిరంజీవి గారు తన కృషి, పట్టుదల, అలాగే ఆయనకున్న చొరవతోనే ఈరోజు మెగాస్టార్ స్థాయికి ఎదిగారని చెప్పేసి భరద్వాజ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజన్, HM TV. అంత వస్తే అంత. ముందుగా ఆయనకి హ్యాపీ బర్త్డే చెప్పాలి. తర్వాత మొదటి కోతల రాయుడు, మొగుడు కావాలి అనే సినిమాలు 2 సినిమాలు నాకు చేశాడు. వెరీ క్లోజ్ బాగానే ఉండేవాడు.